వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు డిజైన్స్ వెతుక్కోకుండా మీ ఫోన్లో సేవ్ అయి ఉంటాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయండి, అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇవి వచ్చేసి మనము పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ శారీస్కైనా బాగుంటాయండి. ఇవన్నీ చూడడానికి చాలా డిఫరెంట్గా బాగున్నాయి కదండి. మామూలుగా లేస్ వేయడం, అంతేకాకుండా మనకి పైపింగ్తో కానివ్వండి, బ్యాక్ బటన్స్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. బటన్స్ వచ్చేసి డిఫరెంట్గా మనకి మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ బటన్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇందులో చూస్తున్నారు కదండి, ఆపోజిట్ పెట్టుకుంటే బాగుంటుందండి బటన్స్ అన్నీ కూడా. అలాగే డోరీ మోడల్స్ కూడా ఉన్నాయండి. డోరీస్ వచ్చేసి హ్యాంగింగ్స్, క్యాప్స్ సింగిల్ కాకుండా డబుల్ పెట్టుకోవడం కానీ, క్యాప్స్తో పాటు బటన్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అలాగే మనకి ఫ్లవర్ మోడల్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఇందులో షేప్స్ కూడా చూసారు కదండి, ఎప్పుడు పెట్టుకునే యూ షేప్ స్క్వేరే కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో ఫ్లవర్ కట్ బాగా పెట్టుకుంటున్నారండి నెక్స్. ఇందులో అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. మనము బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఎప్పుడు హైలైట్ చేసుకోవాలన్నా కూడా లేస్ కానీ పైపింగ్ కానీ వేసుకున్నట్లయితే ఆ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుందండి. అందుకే మనము శారీకి మ్యాచింగ్, ఒకవేళ పట్టు శారీ అయితే గోల్డ్ కానీ, ఫ్యాన్సీ అయితే సిల్వర్, మనకి శారీలో ఆపోజిట్ కలర్తో డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చూడడానికి బాగా కనిపిస్తుందండి. అంతేకాకుండా ఆ శారీకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది. సో మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక ఇందులో షేప్స్ కూడా చూసారు కదండి. ఇందులో చూడండి 5 కట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్లవర్ కట్వి, డి షేప్ మోడల్, యూ షేప్, వి షేప్తోనే మనం డిఫరెంట్ నెక్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో కలెక్షన్స్ చాలా బాగున్నాయి, యూనిక్గా కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి మనము పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్, అలాగే హాఫ్ శారీస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్కి ఇలా నచ్చిన వాటికి పెట్టుకోవచ్చండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా A to Z ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ అయ్యి చూసినట్లయితే మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.